అమెరికాలోని డలాస్లో ప్రసిద్ధ గాయకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి భగవద్గీత గాన ప్రవచనం చేశారు. సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్తో ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీస్ వ్యవస్థాపకులు CEO తిరుమల రెడ్డి కుంభం ఈ ఈవెంట్కు స్పాన్సర్గా వ్యవహరించారు. గంగాధర్ శాస్త్రి అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడారు. వినడానికి వచ్చిన శ్రోతలు అందరికీ శ్రవణానందంతో పాటు మనో ఉల్లాసం కలిగేలా శ్లోకాలను ఆలపించారాయన. అమెరికాలోని డల్లాస్లో ప్రసిద్ధ గాయకులు గీత, గాన, ప్రవచన ప్రచారకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత గాన ప్రవచనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు CEO తిరుమల రెడ్డి ఖమ్మం స్పాన్సర్గా వ్యవహరించారు. సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్తో ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుమల రెడ్డి ఖమ్మం ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలికారు. డల్లాస్లో డాక్టర్ గంగాధర శాస్త్రి గీత, గాన ప్రవచన చేయటం ప్రవాసుల అదృష్టమన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ గంగాధర శాస్త్రిని పుష్పగుచ్చం, శాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడారు. వినడానికి వచ్చిన శ్రోతలు అందరికీ శ్రవణానందంతో పాటు మనో ఉల్లాసం కలిగేలా శ్లోకాలను ఆలపించారు. గీత, గాన ప్రవచనంలో భగవద్గీత ప్రాముఖ్యాన్ని, కొన్ని శ్లోకాలను తాత్పర్యం సహితం స్ఫూర్తిదాయకంగా వివరించారు. జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం, అదే భగవద్గీత సారాంశం అన్నారు. పిల్లలు భగవద్గీతను చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ప్రచారం చేయటం వంటి లక్షణాలను ఆచరించాలి అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం మంచి పని చేయటమే మనిషి ధర్మం, దాని ఫలితం అందించడం పరమాత్మ పరమావధి అని అన్నారు. భగవద్గీతలో చర్చించని అంశం లేదు, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని వివరించారు. ఇక ఈ సమావేశంలో ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. చిన్నారులు భగవద్గీత శ్లోకాలు చక్కగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలకి చక్కగా భగవద్గీత నేర్పించడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, నేర్పిస్తున్న గురువులను గంగాధర శాస్త్రి వారి దీవెనతో అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.